హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సినారే 9వ వర్ధంతి స్మృతిలో ప్రతాప్ చంద్రశేఖర్ విరచించినటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. సినారే 9వ వర్ధంతి స్మృతిలో ప్రతాప్ చంద్రశేఖర్. మూలవాగు పాయలలో ఉదయించిన కిరణం, పంట చేల గాలులలో ప్రభవించిన కవనం, కరిమబ్బుల ఉరుముల ధ్వని, విరిజల్లుల తొలకరి తడి, కలకూజిత కోకిల స్వని, నెలవంక సొగసుల సరణి, పొదిగిన జాను తెనుగు అక్షర తుణీరం, పుట్టువ పౌర్ణమి నాట క్షేత్రం హనుమాజీపేట, ఉంగరాల జుట్టు జరియంచు పంచెకట్టు, నడక నేర్చిన చెట్టు తెలుగు తేనె పట్టు, లోన పోత పోసిన పోతన, వటవృక్షమంత తపన, పైన పూత పూసిన శ్రీనాథ, కావ్యరస జగన్నాథ, సినీ గేయాలకు గులాబీ పరిమళమిచ్చిన కర్పూర వసంతరాయలు, దాశరథి మిత్రుడు అజాత శత్రుడు, పసందైన యుగళ గీతాలు, నరాలు పొంగే దేశభక్తి గీతాలు, తట్టిలేపే ప్రబోధ గీతాలు, సింగిల్ కార్డు కవిగా మొదలుపెట్టి దశాబ్దాల సినీ గీతాలు ప్రేమగా శాసించినాడు సినారే. నింగిలోని చందమామ, నీటిలోని కలువబామ, మల్లియలు మాలికలు, వగల రాణులు, కోటలోని మొనగాళ్ళు, పగలే వెన్నెలలు, జగమే ఊయలలు, పుంఖాను పుంఖాలుగా దృష్టాంతాలు, అర్ధాపత్తులు, అలంకారాలు, పదప్రయోగాలు, పాటల నిండా పూయించినాడు. మయూరే గజళ్ళు, మా కందాలు, ప్రపంచపదులు, గేయ సూక్తులు, అష్టాదశ ప్రక్రియల కవితా వైవిధ్య చక్రవర్తి, బిరుదుల వరదలో కొట్టుకుపోని స్థితప్రజ్ఞధీశాలి, సర్ఝరీ తరంగ రమణీయ భావ సమ్మోహన, నిత్య సభావ్రత, వక్తృత్వ పటుత్వ వాచస్పతి, కలం ఇంటి గవాక్షం, గళం ఒంటి కటాక్షం, పరిశోధనలకందని అనిర్వచ్య శబ్ద స్ఫూర్తి, శబ్దానికి స్పర్శరూప రసగంధాలద్దిన ఆల్కెమిస్ట్, పదాలతో అగ్ని చల్లగల, అమృతం కురిపించగల దిట్ట, రెండు వైపులా పదునున్న పదాల పచ్చల పిడిబాకు, ఉర్దూ, హిందీ, సంస్కృతం, తెలుగు భాషల చతుర్ముఖ శబ్దబ్రహ్మ, పద్మశ్రీలు పద్మభూషణముల కంటే ప్రగతిశీల మానవతావాదం గొప్పదని, మానవుడే మహనీయుడని నమ్మిన విశ్వనరుడు నారాయణ రెడ్డి, జ్ఞానపీఠ పురస్కారానికి వన్నె తెచ్చిన ప్రయోగశీలి, మానవ ఇతిహాస వినూత్న కావ్య సృష్టి, విశ్వంభర దీర్ఘ కవిత వెలయించిన ధీశాలి, రాజ్యసభా భవనాన్ని పునీతం చేసిన వాగను శాసనుడు, విశ్వవిద్యాలయ ఆచార్యుడు, అధికార భాషాధ్యక్షుడు, సాంస్కృతిక మండలి సలహాదారుడు, పదవులు విరివిగా వరించి వచ్చిన మానవ వీరుడు, మా వేములవాడ పురవీధులలో నడయాడిన వినువీధి చంద్రుడు, నెయ్యమాడిన మిత్రులతో చెరువు కట్ట మీద పయ్యలాడిన బాలుడు, గుడి హరికథలు వింటూ కవితల గుణింతాలు దిద్దుకున్నానన్న వినయశీలుడు, మా మండలము వాడు, భూమండలమంతా తనదైనవాడు, మరణమే తనను వరించి వచ్చిన వగచక మెలిగినవాడు, పదమై తెలుగువాడి గుండెలో పదిలంగా మిగిలినవాడు. ఆయనే సినారే. వారి 9వ వర్ధంతి స్మృతిలో
మిత్రులు ప్రతాప చంద్రశేఖర్ గారు అందజేసినటువంటి ఈ స్మృతి వచనం మన కానమోకు కథా వచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.